నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు మంచి లిచీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండి, యమ్మీ రెసిపీ అండి. సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ చేసుకోకూడదు, ఏదో ఒక రూపంలో చేసుకొని తినాలి కదా. సో ఈసారి అయితే నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం లిచీని మీరు కొనుక్కోండి. ఈ లిచీ ఏంటంటే మనకి ఈ కలర్లో ఉన్న లిచీ అయితే బాగా వస్తుంది. థాయిలాండ్ లిచీ కన్నా ఈ లిచీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ లిచీని మనం చక్కగా కాడల నుంచి వేరు చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా తొక్కలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ వైట్ దీంట్లో మనకి మళ్ళీ సీడ్ కూడా ఉంటుంది కదా, సీడ్ కూడా సెపరేట్ చేసి మొత్తం మొక్కలన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి. సో థాయిలాండ్ లిచీ కూడా బాగుంటుంది, కాకపోతే దాంట్లో ఒక సోర్ టేస్ట్ రాదు. దీంట్లో అయితే చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రూట్తోనే ట్రై చేయండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు లిచీ పీసెస్ వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్, అలాగే 2 టీ స్పూన్స్ షుగర్, అలాగే ఒక 2 స్పూన్ల పాల మేగడండి. ఇది మనం అప్పటికప్పుడు చేసుకున్న మేగడైనా పర్వాలేదు. అలాగే హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. సో వీటన్నిటిని బాగా కలుపుకుని మనం ఒక్కసారి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక బాక్స్లో ఆ మిశ్రమాన్ని అంతటినీ వేసి ఒక 4 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 4 అవర్స్ తర్వాత దాన్ని తీసి ఒకసారి బాగా కలుపుకొని, ఇది కలిపినా పర్వాలేదు, లేదంటే మిక్సీలోనైనా వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి దాన్ని మరొక బౌల్లోకి తీసుకొని లిచీ పీసెస్ కూడా మనం ముందుగా సెపరేట్ చేసి ఉంచుకోవాలి. సో ఆ పీసెస్ని ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఓవర్ నైట్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచేసుకోవడమేనండి. అంతేనండి. నెక్స్ట్ డే మనం ఓపెన్ చేసి చూస్తే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయి ఉంటుంది. సో నేను ఇమీడియట్గా ఇది ఐస్ క్రీమ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే మనకి ఇలా స్కూప్తో వచ్చేస్తుంది. కానీ నేను ఇమీడియట్గా తీసాను కాబట్టి నాకు అలా స్కూప్తో రాలేదు, అండ్ స్కూప్ కూడా ఇంట్లో లేదు. నేను దీంతో ట్రై చేశాను. అందుకనే నేను చాక్తో చక్కగా కట్ చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.